హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు, దాంట్లో కొన్ని కొన్ని పత్రికలు రాజకీయాలు, కొన్ని కొన్ని పత్రికలు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇట్లా రాస్తున్నాయి. మెజారిటీ పత్రికలు ప్రభుత్వాలను వెనకేసుకురావడం లేదా ప్రతిపక్ష పార్టీని వెనకేసుకురావడం 2 రకాలుగా వార్తలు ప్రజల గురించి కంటే, ప్రజా సమస్యల గురించి కంటే, రాష్ట్రం అభివృద్ధి కంటే వీళ్ళ ఎజెండాలు కొన్ని పత్రికలు మెజారిటీగా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అని చెప్పుకునే పత్రికలు వాళ్ళకి ఎజెండా ఫిక్స్ చేసుకుంటాం. ఇగో పలానా పార్టీని, పలానా నాయకుడిని మనం మద్దతు ఇచ్చాలి. ఇంక అది ఎంతే తప్పైనా, ఒప్పైనా అన్ని వెనకేసుకురావాలి. లేదా కొన్ని పత్రికలు పలానా పార్టీని, పలానా నాయకుడిని వ్యతిరేకించాలి. ఈ పద్ధతి వల్ల ఏమైతుందంటే అసలు ప్రజా సమస్యలు బయటికి రావట్లేదు. ప్రజా సమస్యల గురించి జర్నలిజంలో చర్చ రావట్లేదు. తగ్గింది. పేపర్‌లో, టీవీ ఛానల్‌లో ప్రజల కోణంలో జరగట్లేదు చర్చ. రాజకీయ నాయకుల కోణంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎజెండా బేస్ చేసుకొని ఒక చర్చను తీసుకొస్తారు. రాజకీయ పార్టీల ఎజెండాను బేస్ చేసుకొని వీళ్ళు ఇటువంటి బ్యానర్ ఐటెమ్‌లు పెడతా ఉంటారు. ఈ బ్యానర్ పైనే చర్చ నడుస్తది. ప్రజల్లో కూడా ఏం చర్చ జరగాలో పత్రికలు డిసైడ్ చేస్తాయి. ప్రజలు ఏం మాట్లాడుకోవాలి రోజువారీగా అనేది పత్రికలు, టీవీ ఛానల్ డిసైడ్ చేస్తాయి. ఆ డిసైడ్ చేయడానికి కారణం మళ్ళా వాళ్ళ వెనకున్న రాజకీయ పార్టీలు. ఇది దురదృష్టం ప్రజలకి. ప్రజల కోసం మాట్లాడాలి పత్రికలు, టీవీ ఛానళ్ళు. ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రతిపక్షాలను ప్రశ్నించాలి, రాజకీయ పార్టీలను ప్రశ్నించాలి. అది మర్చిపోయారు చాలా పత్రికలు, టీవీ ఛానళ్ళు. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకున్నారు. ఇక దాంట్లో భాగంగా ఈరోజు ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో. జీడీపీకి సగం సీట్లట. పెంచే ఎంపీ సీట్లలో మెరిట్ రాష్ట్రాలకు ఆ మేరకు కేటాయించాలి. అంటే డీలిమిటేషన్‌లో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లని 50% పెంచుతూ అంటున్నారు. అంటే 50% మీన్స్ ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి. దాంట్లో 50% 50. అంటే ఇప్పుడు 100 ఉన్నదానికి ఇంకొక 50 కలిపి 150 సీట్లను చేస్తారట. ఆ విధంగా చేస్తే పార్లమెంట్‌లో ఇప్పుడు 543 సీట్లుంటే దాంట్లో 272 సీట్లు పెరుగుతాయి. ఈ 272 సీట్లలో ఏ విధంగా పెంచుతారంటే ఇప్పుడున్న సీట్ల పైన 50%. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు, దానికి 50% పెంచుకుంటూ పోతాం అని చెప్పారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటే దక్షిణాది రాష్ట్రాలని ఒక సెకండరీ స్టేట్స్‌గా చూసే అవకాశం ఉంటదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ప్రతిపాదనని, ఒక సంచలనమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది వాస్తవంగా మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్దగా ఎవరు దీని మీద మాట్లాడలే. కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడతారు. సరే ఆయన ఏం మాట్లాడుతుండో అనేది కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానో, కేంద్ర ప్రభుత్వం అసలు ఏంటి ఆయన అన్యాయం జరిగిద్ది దక్షిణాదికి అంటుండని ఒక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగట్లే. ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం అడగట్లే. కేంద్ర ప్రభుత్వం అడగట్లే. కానీ చాలా కీలకమైన పాయింట్లు అయితే చెప్తుండు. ఇది భారతదేశం ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. ఇదే ఒకవేళ నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమయ్యే పరిస్థితి ఇప్పుడున్న ఫార్ములా ప్రకారం ఉంటాయి. కాబట్టి దేశం ఐక్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మీ రాజకీయాల కోసం సీట్లు పెంచకుండా, మీ ఎత్తుగడల కోసం సీట్లు పెంచకుండా, ప్రజల కోసం పెంచండి, దేశం ఐక్యతగా ఉండటానికి పెంచండి అని ఒక ప్రతిపాదన ఆయన తీసుకొచ్చిండు. దాంట్లో ప్రతిపాదన ఏంటంటే మీరు పెట్టి 50% పెట్టుకోండి. 272 సీట్లు పార్లమెంట్ సీట్లు పెంచే దాంట్లో ఆఫ్ చేయండి. 136 సీట్లు ఒక పద్ధతిలో, ఇంకొక 136 సీట్లు ఒక పద్ధతిలో. దాన్ని ఆఫ్ చేస్తే 136 వస్తాయి. ఒక 136 సీట్లని జీడీపీ బేస్‌లో చేయండి. ఏ రాష్ట్ర జీడీపీ ఎంత పెరిగింది? ఏ రాష్ట్ర జీడీపీ ఎక్కువ ఉంది? ఆ ఎక్కువ ఉన్న జీడీపీ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు. ఆ జీడీపీ బేస్‌ని పట్టుకొని సీట్లు ఇచ్చుకుంటూ పోండి రాష్ట్రాల వారీగా. అప్పుడు జీడీపీ అంటే దేశ గ్రాస్ డొమెస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిన రాష్ట్రాలకి అప్రిషియేషన్ ఇచ్చినట్టు, గౌరవించినట్టు. ఈ వెనకబడ్డోడికి, ముందు పడ్డోడికి ఒకటే ఇచ్చి ఆ జీడీపీ మీన్స్ ఒక మార్కులు అన్నట్టు. స్టూడెంట్‌కి మార్కులు ఎట్లనో అది కూడా అట్లే మెరిట్ అన్నట్టు. మెరిట్ బేసిస్‌లో 136 సీట్లు ఇయ్యండి. ఇంకొక 136 సీట్లు మీరనే ఆ రేషియోలో ఇవ్వండి. 50% పెంచుకుంటూ పోండి. అప్పుడు దక్షిణాదికి నష్టం జరగదని చెప్తుంది. బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఎక్కడ నీకు దక్షిణాది నష్టం జరిగినట్టు ఏముంది నీకు? ఆధారాలు ఏమున్నాయి? ఏ సిద్ధాంతం ఉంది? సైంటిఫిక్ రీజన్ అయిందని వాళ్ళు అడుగుతారు. దీంట్లో కొత్త ప్రతిపాదన జీడీపీ అనేది తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నిజంగానే జీడీపీ రేషియోలో వాళ్ళు చేస్తారా? జీడీపీ రేషియోలో చేస్తే ఏమవుతుందంటే మేజర్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో జీడీపీ పోర్షన్ ఎక్కువ ఉంది. జీడీపీ పెరుగుదల ఎక్కువ ఉంది. ఈ జీడీపీ పెరుగుదల ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ 136 సీట్లలో దక్షిణాదికి ఎక్కువ వస్తాయి. తర్వాత ఉత్తరాదిలో ఇప్పుడు బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇటువంటి చాలా రాష్ట్రాల్లో అసలు అక్కడి నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి వలస వచ్చి ఇక్కడ
పనిచేస్తున్నట్టు ఇక్కడ వచ్చి ఉపాధి తీసుకుంటున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఆ లెక్కను చూస్తే నీకు జీడీపీ బేసిస్‌లో వచ్చే 136 సీట్‌లో దక్షిణాదికి ఎక్కువ వస్తాయి ఉత్తరాది కంటే. వాళ్ళ రేషియో ప్రకారం చూసినప్పుడు మళ్ళీ అక్కడ ఉత్తరాది ఎక్కువ వస్తాయి, దక్షిణాది తక్కువ వస్తాయి. కాబట్టి ఒక ఒక సగంలో దక్షిణాదికి ఎక్కువ వస్తే, ఇంకో సగంలో ఉత్తరాదికి ఎక్కువ వస్తే బ్యాలెన్స్ అయిద్ది అనేది ఒక కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చిండు. ఈ ప్రతిపాదన పైన డిబేట్ జరిగి ఒకవేళ ఆ దిశలో ఒక చర్చ తీసుకెళ్ళి ఆ దిశలో చర్యలు తీసుకుంటే మట్టికి ఇది ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే ఆయనే మొట్టమొదటి ప్రతిపాదన వీళ్ళు సీట్ల పెంపు అన్న మొదటి రోజే దక్షిణాదికి అన్యాయం జరిగింది ఈ పద్ధతిలో అయితే అని ఖండించిండు. ఆ ఖండించడంతో పాటు జవాబు కూడా చెప్పిండు ఆయన. అంటే ఏ ఫార్ములాలో వెళ్ళాలి అనేది, అంటే సమస్యని చెప్పడమే కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్పిండు. ఇప్పుడు ఆ పరిష్కారం నరేంద్ర మోడీ కోర్టులోకి బంతిని నెట్టేసిండు. ఆ జీడీపీ బేస్‌లో చేస్తారా లేదా అనేది చూడాలి. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి' ఇచ్చింది. రైట్. రైతులకు రక్షణ కవచంగా భూభారతాట చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. 12 నెలల్లో సందర్శించిన వారు 5,20,00,000 మంది. రైతులకు రక్షణ కవచం భూభారతాట చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది అయిందట. అయితే ఏంటి మరి? భూభారతికి ఏడాది పూర్తయింది. కానీ వచ్చిన ఫలితం ఏంది? సాధించింది. రైతులకు వచ్చిన ఫలితం ఏంటి? సాధించింది. ఎక్కడేసిన గొంగడు అక్కడే, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పరిష్కారం లేని భూభారతి పోర్టలు మళ్ళా ధరణి లేఖనయింది. ఇక ఈయన ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఏడాది పూర్తయింది. సందర్శించినోళ్ళు 5,20,00,000 మంది అట. సందర్శించినోళ్ళ సంఖ్య చెప్పారు. సమస్యల సంఖ్య చెప్పాలి మీరు. సందర్శించితే ఏముంది, వెబ్‌సైట్‌లోకి పోయి ఎవరైనా సందర్శిస్తారు. పోర్టల్ ఓపెన్ చేస్తారు, చూస్తారు. ఏముంటది ఆడ, ఏముండదు ఆడ. అది కాదు మీరు చెప్పాల్సిన సంఖ్య. ఈ సందర్శించిన 5,20,00,000 మందిలో ఎంతమంది రైతుల సమస్యల పరిష్కారమైనయి? అసలు ధరణిలో ఉన్న సమస్యలు ఎన్ని లక్షల సమస్యలున్నాయి? భూభారతి వచ్చాక ఎన్ని లక్షల సమస్యలు పరిష్కారమైనయి? ఎంతమంది రైతులు ఆ సమస్యల నుంచి విముక్తయ్యారు? అసలు మీరు పెట్టిన భూభారతి చట్టంలో ఉన్న ట్రిబ్యునల్, అప్పీల్ ట్రిబ్యునల్ అన్నారు. అది ఉందా ఇప్పుడు? అది వచ్చిందా ఫోర్స్‌లోకి? అప్పీలేట్ మెకానిజం ఉందా? అది ఆన్‌లైన్‌లో ఉందా? ఆఫ్‌లైన్‌లో ఉందా? ఇట్లా అనేక సమస్యలు ఇప్పటికి కూడా భూభారతిలో ఫేస్ చేస్తున్నారు రైతులు. ధరణిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో భూభారతిలో అదే ఉంది. ఆర్భాటంగా సంవత్సరం అయిందని చెప్పుకోవటానికి పనికొస్తుంది తప్ప, అసలు మీరు అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు పట్టింది భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి. అది వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ అయినా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మీరు వెబ్‌సైట్‌లో సందర్శించిన వాళ్ళ సంఖ్య చెప్తున్నారు తప్ప, సమస్యలతోని ఎంతమంది సతమతమయ్యారు, ఆ సమస్యల నుంచి ఎంతమంది విముక్తయ్యారు భూభారత్‌తో అని చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడే 'ఆంధ్రజ్యోతి' ఇక్కడ ఇచ్చిందా, రక్షణ కవచం అని పైన ఇచ్చింది. ఇక్కడ ఏడాది గడిచినా అవే సమస్యలున్నాయి. అమల్లోకి రాని ట్రిబ్యునల్, గడువు పొడిగింపు ఉంటుందా లేదా, 1 ఇయర్ వరకు ధరణి సమస్యల పైన దీంట్లో భూభారతిలో అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పారు. 1 ఇయర్ ఈ రోజుతోని పూర్తయితుంది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 1 ఇయర్ వరకే ఉంటదట అప్లికేషన్‌కి. దాని తర్వాత క్లోజ్. ఒకవేళ అప్లికేషన్‌లు 1 ఇయర్‌లో పెట్టుకోనోళ్ళు ఉంటే గడువు పెంచాలి ఒకటి. అసలు అప్లికేషన్‌లు తీసుకున్నోళ్ళ రైతుల సమస్య ఏమైంది అనేది చెప్పాలి. అది ఎక్కడా లేదు. అనేక సమస్యలు ఈరోజు పెండింగ్‌లో ఉన్నాయి. సాదా బైనామా అట్లే ఉంది. రైస్ హౌస్ దరఖాస్తులు అట్లే ఉన్నాయి. ఇవి గాక ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు అట్లే ఉన్నాయి. ట్రిబ్యునల్ లేదు. ఎవరికి అడగాలనో తెలవదు. ఎవరిని సంప్రదించాలో తెలవదు. ఎవరికి అడిగి పోయినా ఏం లేదు, మాకు తెలవదు, పైనుంచి రావాలంటారు. ఆ పైనెవడు? ఆ పైన చెప్పేదెవరు? వచ్చేదెప్పుడు? అసలు ఈ భూభారతితోని మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ధరణితోని బీఆర్ఎస్ దెబ్బతిందో, కాంగ్రెస్ పార్టీ కూడా భూభారతి దాన్ని మెడకు చుట్టుకునేటట్టుంది. మళ్ళీ ఎన్నికల దాకా కూడా ఇదే తతంగం ఉండేటట్టుంది. ఇదే తతంగం ఉంటే భూభారతి కోసం మళ్ళీ యాంటీ కాంగ్రెస్ ఓట్లేసే పరిస్థితి తెచ్చుకుంటారు. ధరణి కోసం యాంటీ బీఆర్ఎస్ ఓట్లేశారు లాస్ట్ టైము. కాంగ్రెస్‌కేశారు. ఇప్పుడు భూభారతి కోసం కాంగ్రెస్ నుంచి ఇంకొక పార్టీకి డైవర్షన్ అయ్యే ఒక సిట్యుయేషన్ అయితే కనపడుతుంది. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. డీలిమిటేషన్ రాజ్యాంగ విరుద్ధం, మేము ఒప్పుకోం, ఉద్యమిస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళ పార్టీ స్టాండా లేదా తెలంగాణ స్టాండా తెలియదు. పార్టీ వాళ్ళేమో సపోర్ట్ చేయట్లే. ఇంకోటి, నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాల, ఎమ్మెల్యేల ఫోన్లు ఎత్తడం ఎమ్మెల్యేల ఫోన్లు మంత్రులు ఎత్తడం లేదట అని అసహనం. ఇది ప్రభుత్వమేనా అంటే ఆగ్రహం. సీఎం రేవంత్ మాట తప్పారని ధ్వజం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవంటూ వ్యాఖ్య. సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి బైఠాయింపు. నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాల.
డైరెక్ట్ స్టేట్మెంట్. సీనియర్ పొలిటీషియను, స్పీకర్‌గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి, ఆ కండువా కప్పిన తర్వాత ఇద్దరు కలిసి బయటకొచ్చి మీడియాని అడ్రెస్ చేశారు. ఆ మీడియాని అడ్రెస్ చేసే సందర్భంలో ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పనిచేస్తాను, అందుకే నేను జాయిన్ అయినా. రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అన్నాడు. కరెక్ట్‌గా జాయిన్ అయినాక ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి. దాని తర్వాత ఇప్పుడు ఏమంటుండు, అసలు ఇది ప్రభుత్వమేనా? ఇదేం ప్రభుత్వం? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్‌లు చేస్తే జీవోలు పాస్ అయ్యేది. ఇప్పుడు తిరిగినా పాస్ కావట్లే. ఫోన్‌లు చేస్తే ఎత్తరు, పట్టించుకోరు. ఇది ఏం ప్రభుత్వంరా నాయనా అని ఏ పార్టీని కోరుకొని జాయిన్ అయ్యిండో ఆ పార్టీ నాయకుల పైన, రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్‌గా మోసం చేసిండు అని చెప్పి ధ్వజం ఎత్తిండట. ఇది తప్పనిసరిగా తెలంగాణ ప్రజానీకం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన. నిన్న మొన్న జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొస్తూ ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. పార్టీ గాని, ప్రభుత్వం గాని ఏం పని చేస్తుంది? ఎవరి కోసం చేస్తుంది? అసలు పార్టీ మీద అధిష్టానానికి పట్టుందా? ఇది అసలు ఎటు తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీనని ఒక విమర్శ ఆయన చేశారు. అదే ప్రాంతం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి చేశారు. ఇక దానిపైన పీసీసీ అధ్యక్షుడు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన సమాధానం చెప్పే పరిస్థితి పోచారం శ్రీనివాసరెడ్డికి చెప్పిండు. ఆర్థిక పరిస్థితిని అర్థం అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి జీవోలు రావు, ప్రజలకు పని చేయమని చెప్తున్నట. ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి మీ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే కాబట్టి చెప్తారు, సంజాయిస్తారు. ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకు కూడా రేపు 2028 ఎన్నికలకు పోయి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము పని చేయలేకపోయినాం, మళ్ళీ ఒకసారి ఓట్లేయండి అంటే, ఇక ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటోడికి, చేతులు ఎత్తినోడికి ఓట్లు ఎత్తేంది ఏకపోతుంది అంటారు. ఈ రోజు బాగలేని ఆర్థిక పరిస్థితి రేపు ఎట్లా బాగుంటుంది ఎన్నికలప్పుడు? మళ్ళీ ఎన్నికలప్పుడు కొత్త హామీలు ఇవ్వరా? ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి మీకు గుర్తురాదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్థిక పరిస్థితులు గుర్తొస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని పరిస్థితి. అసలు ఆర్థిక సంబంధం లేని సమస్యలు కూడా పరిష్కరించట్లే. చాలా గమ్మత్తుగా ఉంటుంది అన్నట్టు. ఎంత నిర్లక్ష్యం ఉంటుంది ప్రభుత్వ వైపు నుంచి అనేది. ఇప్పుడు మీరు ఆర్థిక పరిస్థితో లేదా ఇంకోటి ఉంటే కొద్దిగా డిలే అయింది. అసలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధం లేని వ్యవహారాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. రైతు ఈ సాదా బైనామా రైతులకు సంబంధించి ఉంది. దాంట్లో ఏముంది ఆర్థిక సమస్య? ఇక రైతులే ప్రభుత్వానికి డబ్బులు కడతారు చలాన్ల రూపంలో. ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఆ సమస్యను పరిష్కరించడానికి మీ సంవత్సరాలు పడుతుంది. సాదా బైనామా దరఖాస్తుల్ని పరిష్కరించి వాళ్ళకి పాస్‌బుక్‌లు ఇప్పియటానికి 9,50,000 మంది రైతులు అక్కడ వెయిట్ చేస్తుంటే, దాంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ప్రభుత్వాన్ని. ఇంకా ప్రభుత్వానికే డబ్బులొస్తాయి అనే ఒక చిన్న లాజిక్‌ని కూడా మర్చిపోయి మీరు పని చేయండి. దాంట్లో చేయాల్సింది ఒకటే, పని చేయాలి రెవెన్యూ అధికారులు. గైడ్‌లైన్స్ రిలీజ్ చేయాల. దానికోసం పత్రికలు, టీవీ ఛానెల్‌లు మొత్తుకుంటే మొన్న ఇచ్చారు గైడ్‌లైన్స్. లాస్టు మంత్ 18థ్ జీవోలిచ్చారు. ఇక మొన్న 8థ్, 9థ్ ఏప్రిల్ 7థ్ రోజు గైడ్‌లైన్స్ ఇచ్చారు. మళ్ళా ఆ గైడ్‌లైన్స్‌లో కూడా మళ్ళా బొంతర్లు, లోపాలు మళ్ళీ మొదటికే వచ్చే కథుంది. ప్రాక్టికల్‌గా ఎంఆర్ఓలు, కిందున్న ఆర్ఐలు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు వాళ్ళకి ఉన్న నాలెడ్జి పైనున్నోళ్ళకి తెలవదు. ప్రాక్టికాలిటీ. వాళ్ళనడిగితే వాళ్ళు డీటెయిల్డ్‌గా చెప్తారు మీకు. ఇదిగో ఈ సమస్య ఉంటది, దీనికి ఇది ఉంటది. ఈ సమస్య ఉంటది, ఇది. రోగము, జబ్బు, దానికి మందు కూడా వాళ్ళే చెప్తారు. రోగం ఏముంటది, జబ్బేముంటది, దానికి మందు ఏమెయ్యాలని కూడా వాళ్ళు చెప్తారు. వీళ్ళు వాళ్ళని అడగరు. వీళ్ళు ఎవరిని అడుగుతారు? హైదరాబాద్‌లో సెక్రటరీలో కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్‌లని అడుగుతారు. వాళ్ళకేం తెలిసిద్ది? వాళ్ళు పేపర్‌లో చదువుకుంటారు తప్ప, ప్రాక్టికాలిటీ రైతుల దగ్గరకు పోయి రోజు మాట్లాడే అవకాశం వాళ్ళకుండదు. వాళ్ళ దగ్గరకు రైతులు వచ్చే అవకాశం ఉండదు. రైతుకున్న సమస్య ఏందో ప్రాక్టికాలిటీ తెలవదు. ప్రాక్టికాలిటీ తెలవదంటే ఎంఆర్ఓ కంటే కిందున్న ఆఫీసర్‌లని అడిగితే తెలిసిద్ది. లేదా ఆర్‌డీఓ అంతవరకే. ఇక పై స్థాయి వాళ్ళకి తెలవదు. ఇక దాంట్లో ఇప్పుడు మళ్ళా గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇగో ఇటువంటి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుంది అర్థం చేసుకోవాలంటే ప్రజలు రేపు ఊరుకోరు. శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి ఊరుకోవచ్చేమో ఒకవేళ మీరేదైనా ఇంటికెళ్ళి మాట్లాడితే. కానీ ప్రజలు ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారో కాళ్ళు మొక్కాలా? లేదంటే ఇది ప్రభుత్వమేనా అని సేమ్ ప్రజలు చాలామంది అదే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఎంతమంది ప్రజలే చెబుతారు మీరు ఆర్థిక పరిస్థితి బాలేదని? కాబట్టి అది ఆలోచించుకొని జాగ్రత్తగా పనిచేయాలి. ఇలా లేనిపోని ఫోర్త్ సిటీలు, ఫ్యూచర్ సిటీలు ఇప్పుడు అవసరం కాదు. ప్రజలు కోరుకోలేదు. ఈ మొత్తం డబ్బు తీసిపోయి అక్కడ పెట్టే బదులు ప్రజలకు పని చేయండి. ఇది ఒక వార్త.
అవి కూల్చివేతల, యుద్ధాల? హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటివి కూల్చవద్దని ఆదేశం. హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ నివాసితులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైడ్రా పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని, వందలాది మంది సిబ్బందితో నిర్వహిస్తున్న ఈ దాడి ఒక యుద్ధం లెక్క ఉంది వాస్తవంగా. హైడ్రా పని అది కూల్చివేతల లెక్క ఏదో శత్రువు మీద యుద్ధం చేస్తారు కదా! ఆ యుద్ధం ఉన్నట్టుంది. అవి అందుకే హైకోర్టే స్వయంగా ఈ కూల్చివేతల యుద్ధమా? ఏ శత్రు దేశం పైనో శత్రువుల పైకి యుద్ధానికి పోయినట్టు బుల్డోజర్లు తీసుకొని పోయి అంత అంత దౌర్జన్యంగా, అంత ఘోరంగా, అంత అవమానకరంగా ప్రజల్ని ఎందుకు అవమానించాలి? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలవట్లే. చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి రేపు. ఎన్నికలు ఏదొచ్చినా రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బగ్గున అంటున్నారు ఇగో ఈ కూల్చివేతలు జరిగిన ప్రాంతాల్లో ప్రజలు. మీరేదో చెరువులను పరిరక్షిస్తున్నాం, చెరువులను రక్షిస్తున్నాం, కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నాం అంటున్నారు. ఈ కబ్జాల నుంచి విముక్తి చేస్తే సంతోషమే, దాంట్లో డౌట్ లేదు. కానీ విముక్తి సెలెక్టివ్‌గా ఉంది. ఏ కబ్జాలు? రాజకీయ నాయకులు, బడాబాబుల కబ్జాలను విముక్తి చేయట్లే. మీరు కొన్ని సెలెక్టివ్‌గా సెలెక్ట్ చేసుకొని, ఎక్కడైతే నోరు లేని ప్రజలు ఉంటారో, ఎక్కడైతే పేద బిక్కి ప్రజలు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నేను చెరువును కాపాడినా, నేను చెరువును కాపాడినా అని చెప్తుండు హైడ్రా రంగనాథ్ గారు. ఈ కాపాడుడులో వివక్ష ఉంది. మీరు చేసే దాడిలో వివక్ష ఉంది. స్వయంగా హైకోర్టే అనేక సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని చివాట్లు పెట్టింది, పిలిచింది, కోర్టుకు పర్సనల్ అపియరెన్స్‌కి పిలిచింది, కోర్టులో నిలబెట్టింది. అయినా గాని సెలెక్టివ్‌గా మరి ప్రభుత్వం నుంచి ఏ అండ ఉందో తెలవదు. ఏ స్థాయిలో అండ ఉంది. దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, కుంభకోణం జరుగుతుందని ఒక చర్చ అయితే బయట ఉంది. సెలెక్టివ్‌గా కొన్ని ప్రాంతాలని ఎంపిక చేసుకొని, ఈ కూల్చివేతలను చూపించి ఇంకొక ప్రాంతాల్లో ఉన్న కబ్జాల వాళ్ళతోని సెటిల్ చేసుకుంటున్నారని ఒక అభియోగం, ఆరోపణ అయితుంది. చర్చ బయట నడుస్తుంది. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పేదల గూడు కూల్చి పెద్దోళ్లతోని సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇదే హైడ్రా చేస్తున్న యుద్ధం అనేది బయట ప్రజల్లో చర్చ. దాన్నే నేను హైకోర్టు చెప్పింది. మీరు యుద్ధం చేస్తారా? కూల్చివేతలు చేస్తారా? ఇది పేదోళ్ల పైన దాడి కాదు. పేదోళ్ల పైన దాడి కాదు, ప్రజల పైన దాడి. ఒక పేదోళ్ళే అనుకోవటం లేదు. ఇది అప్రజాస్వామికం. ఇది చూపించి మిగతా ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్దోళ్ళ భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళతోని సెటిల్మెంట్ చేసుకునే కార్యక్రమం జరుగుతుందనేది పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. ఎక్కడ చూడండి మీరు హైడ్రా కూల్చివేసిన మొత్తం కూల్చివేతల్లో దాదాపు 90% పేద ప్రజలకు సంబంధించి ఉంటాయి. పెద్దోళ్ళవి ఉంటే ఒకటో అరో ఉంటే అవి చూపిస్తారు. ఇగో ఆడ కూల్చలేదా, కన్వెన్షన్ కూల్చలేదా మేమంటారు. ఇవి కాదు. మీరు నిజంగా పేదోళ్ళకి కూల్చే స్థాయిలో పెద్దోళ్ళ జోలికి కూడా పోతే చాలా వందల ఎకరాల చెరువులు బయటపడతాయి. మీరు బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న ఒక విద్యా సంస్థలకు అధిపతి అయిన ఒక నాయకుడిని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టిండి, మేము వస్తే విముక్తి చేస్తుండే. ఒక్క ఇంచు, ఒక్క సెంటు భూమి వచ్చింది దాని నుంచి బయటికి. అది కబ్జా కాదా? అటువంటి వ్యక్తుల కబ్జాలను బయటికి తీసినప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు. మీరు సెలెక్టివ్‌గా కేవలం పేదోళ్ళనే పెట్టుకొని టార్గెట్, వాళ్ళు ఏమనరు కాబట్టి, వాళ్ళు కోర్టులకు పోలేరు కాబట్టి, స్టేలు తెచ్చుకోలేరు కాబట్టి, కూల్చేసి, అర్ధరాత్రి పోయి కూల్చేసి, సెలవు రోజుల్లో పోయి కూల్చేసి, వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకుండా కూల్చేసి, ఇది చూపించి పెద్దోళ్ళుగా మీకళ్ళు కూడా బుల్డోజర్ వస్తుంది జాగ్రత్త అని చెప్పి బెదిరించే కార్యక్రమం కోసం చేస్తున్నట్టుంది. ఇది నేను హైకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. రైట్. విజయక్రాంతి పేపర్. 22 నుంచి సమ్మె, ఆర్టీసీ జేఏసీ నేతల ప్రకటన. ప్రభుత్వము, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేదన్న నేతలు 22న మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెల్లో కట. 22 నుంచి సమ్మె చేస్తామని ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఆర్టీసీ కార్మిక సంఘం. ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి ఇంకా 22 టైం ఉంది కాబట్టి మరి ఈ లోపు ఏమైనా స్పందిస్తారో తెలియదు కానీ వాళ్ళు సమ్మెకైతే ఇక రెడీగా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అవుతుందట. ఈ దరిద్రం పాడుగాని ఇదేం ప్రభుత్వం, బిల్లుల కోసం ఫోన్ చేసినా స్పందన లేదు, నేను మంత్రుల కాళ్ళు మొక్కాలా. సీఎంకి 20 సార్లు చెప్పిన. కాంగ్రెస్ పాలనపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఎవరో కాదు మరి మాట్లాడింది. ఈ దరిద్రం ఇంకెన్నాళ్ళు, ఇదేం ప్రభుత్వం అని చెప్తుంది ఎవరో కాదు, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే సలహాదారు. మరి ఏం సలహాలు ఇస్తారో మీరు, ప్రభుత్వం దరిద్రంగా ఉందని మీరే చెప్తుంటే మీ సలహాలు పనిచేయట్లేదేమో. అసలు మీ సలహాలు తీసుకుంటున్నా రేవంత్ రెడ్డి? ఉత్తగా మీకు ఏదో జీతాలు భత్యాలు ఇటాను సలహాదారుల పదవులు ఇచ్చేయండి. చాలామంది ఉన్నారు సలహాదారులు. మరి ఇంతమంది సలహాదారులు ఉన్నా కూడా అందులో సలహాదారులలో ఒక ఆయన బయటకు వచ్చి ఇదేం ప్రభుత్వం ఇంత పాడుబడ్డ ప్రభుత్వం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మొన్న కోనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫ్లోర్ లీడర్ సిపిఐ పార్టీ, ఆయన కూడా కొత్తగూడెంలో ఇదే అన్నాడు.
ఈ ప్రభుత్వం ఏందిరా నాయన పాడుగాని ప్రభుత్వం అన్నాడు. ఆయన కూడా ఇదే సేమ్ కామెంట్ చేసిండు. ఈ ప్రభుత్వం పాడుగాని. ఇంకోటి డీఎస్సీ అక్కడ టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే 3 సార్లు టెట్ నిర్వహణ. తాజాగా 4గోసారి టెట్ నోటిఫికేషన్ జారీ. తక్షణమే 10,000-15,000 పోస్టులతో డీఎస్సీ వేయాలంటున్న అభ్యర్థులు. డీఎస్సీ అభ్యర్థులతోనే ఆట ఆడుకుంటుంది ప్రభుత్వం. వీళ్ళు ప్రభుత్వంలో రాకముందు దాదాపు 25,000 పోస్టులు నింపుతాం మేము మెగా డీఎస్సీ అన్నారు. అది మెగా పోయింది దగా డీఎస్సీ అయింది. ఇప్పుడు డీఎస్సీ ఒకటి నింపారు 6,000 పోస్టులు ఏదో 10,000 అనుకుంటా. 10, 11,000 నింపారు. నింపిన తర్వాత ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి 3 టెట్లు పెట్టారు ఇప్పటికి. ఇప్పుడు నాలుగోది. మళ్ళీ నేను టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ టెట్లు పెట్టుకుంటూ పోవడం తప్ప టెట్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ ఇస్తే అనేది వాళ్ళు అభ్యర్థులు 10 నుంచి ఒక 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి నింపకుండా మీరు టెట్లు వేసుకుంటూ పోయి టెట్ ఏంటికి? టెట్ ఒక ఎంట్రన్స్ టెస్ట్, అర్హత టెస్ట్. అది మీరు టెట్ పెడితే ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 1,000, 800 ఫీజు వసూలు చేస్తారు. ప్రభుత్వానికి డబ్బులు రావడానికి పనికొస్తుంది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు రెడీగా ఉన్నారు. మీరు డీఎస్సీ ఎగ్జామ్ పెట్టండి ఫస్ట్. ఇదేదో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేరు, వాళ్ళ కోసం మేము ఎగ్జామ్ పెడుతున్నాం, డీఎస్సీ రెడీగా ఉన్నాం అన్నట్టు చెప్పినట్టుంది. 3 టెట్లు అయినాయి, ఇప్పుడు 4 టెట్టు. 4 టెట్లకు కూడా ఒక డీఎస్సీ అయిపోతే ఏంటి అసలు మీ ప్రభుత్వం ఏంటి? ఎటు తీసుకెళ్తున్నారు? ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలోపు భర్తీ చేస్తామంటారు. 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాలకు కూడా భర్తీ చేసే దిక్కు లేకపోయా. ఏం చేస్తారు? కాబట్టి ఆ నిరుద్యోగులు కోరుకుంటున్నది ఏందంటే, మీరు టెట్లు కాదు ఏయాల్సింది, డీఎస్సీ నోటిఫికేషన్ ఎయండి. ఉన్నాయి, ఖాళీలున్నాయి. 10, 15,000 పోస్టులు ఖాళీలున్నాయి. అభ్యర్థులు రెడీగా ఉన్నారు, ఖాళీలు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వమే ఏయాల, నోటిఫికేషన్ ఏయాల. ఏయదు. ఈ టైమ్ పాస్ వ్యవహారాలు. ఎంత గమ్మత్తుగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 500 పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇయ్యాలని ఎల్బీ స్టేడియంలో మీటింగు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరు, పెద్ద ఎత్తున ప్రచారం, యాడ్. ఏంటి మీరిచ్చేది ఉద్యోగాలు? ఆ ఉద్యోగాలకు కూడా మళ్ళీ అపాయింట్మెంట్లు ఇయటానికి ఒక యాడు, అపాయింట్మెంట్ ఇయటానికి ఒక ఒక మీటింగు, ఒక కార్యక్రమం, దానికోసం ఖర్చు. ఇప్పుడు అపాయింటింగ్ ఏజెన్సీ ఉంటది. ఆ ఏజెన్సీ వాళ్ళు చూసుకునే పని ముఖ్యమంత్రి పోయి అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇటువంటి ఎంత ప్రచారం పిచ్చి ఉంది. మరి ఆ స్థాయిలో మీరు ప్రచారం పిచ్చికి తగ్గ రిక్రూట్‌మెంట్ భర్తీ ఉందా అంటే ఏమి లేదు ఆడ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. మీరు ఉద్యోగాల భర్తీ విషయంలో చేసేదానికంటే చెప్పుకునేది ఎక్కువుంది. ఇది ఒక వార్త.